కంట్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. ఇప్పుడు ఒక్కడిని ఉంటున్నాను, మింగిల్ కావట్లేదు అంటే నా పర్సనాలిటీ ఇలాంటిది. ఎందుకు నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా, ఇలా ఉందంటే కుదరదురా. క్లారిటీ ఏముందంటే ఇప్పుడు నేను ఒంటరిగా కూర్చొని నేను మాట్లాడుతున్నాను అన్నారు కదా, నేను పాటలు పాడతాను. ఇక్కడ మనం పాటలు వాడడానికి రాలే కదా బ్రో. కదా వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోతే అది మీ మిస్టేక్. అంటే మళ్ళీ చెప్పు. గోల్డెన్ వర్డ్స్ ఒకటేసారి వస్తుందండి, అది పట్టుకునే శక్తి మీ దగ్గర ఉండాలి. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేము. మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది. సో ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న మనిషి మీద కేసారు అంటే కనుక అక్కడ ఏంటనేది క్లియర్ గా అర్థమైపోతుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఓకేనా అని అడిగావు కదా, ఓకేనా అని అడిగావు కదా, ఓకేనా అని అడిగావు కదా. మాట్లాడుతున్నాను, నువ్వు తీసుకో. మాట్లాడుతున్నాను. ఇట్ వాజ్ నాట్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. కదా నన్ను ప్రేమించచ్చు కదా. నేను కాఫీ ఇస్తే ప్రేమించాలి.